ప్రైజ్ లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. అపవాదికి చోటియ్యకుడి. అపవాది అనగా సైతాను, దుష్టుడు. వాడు నరకాగ్నికి తీసుకెళ్ళువాడు. వాడికి ఏమాత్రము కూడా మనము చోటియ్యకూడదు. దొంగతనము చేయువాడు ఇక మీదట దొంగతనము చేయక తనకు కలిగిన దానిని ఇతరులకు పంచిపెట్టుటకు వీలు కలిగే నిమిత్తము తన చేతులతో మంచి చేయుచు కష్టపడి వాడు సంపాదించవలెనే కానీ వాడు దొంగతనము చేయకూడదు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధమును మానాలి. కోపము మన శత్రువు కనుక అట్టి కోపమును మానివేసి అపవాదికి చోటియ్యకుండా ఉండాలి. అల్లరి చేయకూడదు. దూషణకరమైన బూతు మాటలు మాట్లాడకూడదు. సకల విధమైన దుష్టత్వము నుండి మన నుండి తీసివేసుకోవాలి. దుష్టత్వము అనగా పాపము, వ్యభిచారము, ఇలాంటివన్నీ కూడా మన నుండి విసర్జించుకోవాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఇవి అన్నీ మనము చేసిన ఎడల అపవాదికి ఏమాత్రము కూడా చోటియ్యకుండా వాడిని దూరముగా పెట్టిన వారము అగుదుము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. కాబట్టి అపవాదికి చోటియ్యక మనము ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎప్పుడైతే ఎడతెగక చేసి ఉన్నామో వాడు మన యొద్దకు రాడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా, ప్రభువుని హత్తుకుని జీవించే వారిగా మనము ఉండాలి. కాబట్టి దుష్టుడు, అపవాదికి మనము చోటియ్యకుండా ఉండాలంటే ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థన చేసే ప్రార్థనా వీరులుగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. జై यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन इफिसियों की पत्री 4वां अध्याय में है। और न शैतान को अवकाश दो। चोरी करने वाला फिर चोरी ना करे, वरन भले काम करने में अपने हाथों से परिश्रम करे, इसलिए कि जिससे प्रयोजन है। इसे देने को उसके पास कुछ है। यीशु मसीह की जय। सब प्रकार की कटवाहट और प्रकोप और क्रोध और कलह और निंदा सब भेदभाव समेत तुमसे दूर की जाए। यीशु मसीह की जय। निरंतर प्रार्थना में लगे रहो। सदा आनंदित रहो। हर बात में धन्यवाद करो। यीशु मसीह की जय। आमीन। इसीलिए निरंतर प्रार्थना में लगे रहो। यीशु मसीह की जय। आमीन। प्रेज द लॉर्ड. वर्ड ऑफ गॉड. Ephesians chapter 4. Neither give room for the devil. Let the stealer steal no more, but rather let him
toil, working what is honest with his hands, that he may have to distribute to him that has need. Praise the Lord. Let all bitterness and heat of passion and wrath and clamor and injurious language be removed from you. Praise the Lord. Rejoice always, pray unceasingly, in everything give thanks. Praise the Lord. Amen. Amen.